నాయన యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మా ఆత్మీయ జీవితంలో నాయన మేము ఎదగటానికి మీరు ఇచ్చినటువంటి జీవవాక్యాన్ని నాయన మేము ధ్యానించుకుంటుండగా తండ్రి మాకు ఏ పొదువా ఏ కొరత ఉందో మీకు తెలుసు నాయన. మా ఆత్మకు అవసరమైనటువంటి మీ వాక్యాన్ని మాకు తండ్రి మీరు అందిస్తుండగా తండ్రి మేము ధ్యానిస్తుండగా తండ్రి మీ సహాయం దయచేయండి. మాట్లాడటానికి వినగలిగే శక్తిని నేను చెప్పగలిగే శక్తిని నాకు దయచేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని వల్లరా దేవాతి దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఆయన పిల్లలైనటువంటి సర్వమానవాళికి ఆయన మరి తన గ్రంథాన్ని ఇచ్చాడు. తన గ్రంథాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆ గ్రంథం ద్వారా ఆయన ఉన్నటువంటి ఆ మహాలోకానికి మనం ప్రయాణం చేయటానికి దేవుడు జీవ గ్రంథంలో అనేక విషయాలు రాయించాడు. ఈ జీవ గ్రంథం అనేది జీవింపజేసేది. ఈ జీవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఈ మన ఆత్మకు ఈ చాలా అవసరము, ఆత్మకి అవసరము. అదేవిధంగా మన దేహాన్ని కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాక్యము, అంటే ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యము. ఇది దేవుని వాక్యము. రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే కూడా మరి ప్రాణాత్మలను మూలుగులను దూర్చు హృదయం యొక్క తలంపులలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా పరిశోధిస్తుంది. ఒకసారి మనం పరిశోధన చేద్దాం. ఎక్కడంటే మనకి హెబ్రీ పత్రికలో ఉంటుంది, 4వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఈ వాక్యం అనేది చాలా జీవితానికి పరలోకానికి వెళ్ళడానికి దేవుని వాక్యం చాలా అవసరం. ఈ వాక్యం లేకపోతే పరలోకానికి వెళ్ళము. ఇహలోకంలో కూడా జీవించాలంటే వాక్యమే మనకి ఆధారం. ఇక్కడ 12వ వచనంలో చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము అయి బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది లేక పరిశోధించుచున్నది. అంటే పిల్లలు ఈ వాక్యం అంత బలమైనటువంటిది. దేహానికి ఆత్మకు ఇది చాలా లోపల ఉన్నటువంటి ప్రతి బలహీనతను బయటికి తీసుకొస్తుంది. ఆ బలహీనతను బయటికి తీసుకొచ్చి బలవంతులుగా చేయగలిగేటటువంటి శక్తి కలిగింది ప్రపంచంలో వాక్యానికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నాడంటే హెబ్రీ గ్రంథకర్త ఆయన ఒకసారి మనం ఆలోచన చేస్తే 11వ వచనం చూస్తే అక్కడ, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. కాబట్టి ఈ యొక్క లోకంలోకి వచ్చినటువంటి మన ఆత్మీయ జీవితంలో పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి మనము పడిపోయేటటువంటి ప్రమాదంలో అంచుల్లో ఉన్నాం. కాబట్టి పడిపోయినట్లుగా వారు అవిధేయత వలన వారు పడిపోయారు. మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. కాబట్టి ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనము మన యొక్క హృదయాలు ఎప్పుడు ఎలాగుంటాయో చెప్పలేము. ఈ హృదయము
ఎప్పుడు ఎలా ఉంటుందో. ఎందుకంటే ప్రియులారా, నిన్నటి కాలంలో మనం ఆలోచన చేస్తే ఎంతో ఓర్పు సహనం కలిగిన వాడు అనుకుంటూనే ఉంటుంటాం. గొప్పగా ఈ టీముని, ఈ ఆత్మీయ ప్రయాణాన్ని నడిపిస్తున్నటువంటి మన ప్రిన్సిపాల్ జయాకరణ గారు ఉన్నారు, నాగవినక్క గారు ఉన్నారు. వీళ్ళు నిజంగా చిన్నటువంటి మాటలకే తట్టుకోలేక ఆన్లైన్ గుడ్ బై అనేటటువంటి పరిస్థితిలో మెసేజ్ జయాకర్ గారు పెట్టగలిగారు. నిజంగా జీవితం అంటే మీరు ఏమనుకుంటున్నారు కానీ, జీవితం అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఓర్పు సహనం లేకపోతే మన కుటుంబాలు కానివ్వండి, మన గ్రామం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి సంకనాగిపోతాయి. అంటే ఈ మాటలు ఎందుకు అంటున్నానంటే, చాలా మంది అప్పుడప్పుడు అంటుంటారు తల్లిదండ్రులు కూడా, నిజంగా మన జీవితాలు ఇప్పుడు కూడా బండికి పెట్రోల్ లేకపోతే మధ్యలో జీవితం బండి ఆగిపోయినట్టే. పెట్రోల్ లేకపోతే మధ్యలో బండి ఆగిపోద్ది. బండికి పెట్రోల్ ఎంత ముఖ్యమో, ఆత్మీయ జీవితానికి వాక్యం లేకపోతే బ్రతుకులు ఏమైపోతాయంటే, మన బ్రతుకులు ఈ లోకంలో కలిసిపోతాయి అన్నమాట. కాబట్టి ఈరోజు డబ్బు సంపాదించడం కాదు, లేకపోతే ఒక యాక్ట్ అవటం కాదు, లేకపోతే పాస్ట్ అవటం కాదు, లేకపోతే బిల్ గ్రేట్ అవటం కాదు, లేకపోతే ఈ లోకంలో లోకం ఏంటంటే అంత ఆడంబరాలతో బతుకుతుంది. లోకం అంతా కూడా ఆడంబరాలు కలిగినటువంటి జీవితాలతో బతుకుతున్నారు లోకంలో నుండి ఏర్పరచమైనటువంటి మన ఆత్మీయ జీవితంలో వాక్యం అనేది మనకు చాలా అవసరము. ఈ వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ వాక్యము లేకపోతే మనలో సహనం ఉండదు, వాక్యం లేకపోతే భక్తి ఉండదు, వాక్యం అనేది లేకపోతే తట్టుకోలేము, వాక్యం అనేది లేకపోతే మనంతా కూడా ఇసుక మీద పునాదే. కాబట్టి చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి ఇష్టపడాలి. ప్రపంచంలో ఎవరెస్ట్ ఎక్కడం చాలా ఈజీ కావచ్చు, కానీ ప్రపంచంలో కష్టమైంది ఏదైనా ఉంది అంటే భక్తి జీవితం చాలా కష్టమైంది. అది ఇష్టపడితే చాలా తేలికైనటువంటిది. కాబట్టి మనము ఎప్పుడైనా సరే వాక్యం చెప్పడం కాదు, వాక్యం వినటం కాదు, కానీ ఆ వాక్యం అనేది మనలో పనిచేస్తుందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. కాబట్టి చూడండి, నేను ప్రియులారా మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడంటే, మన యొక్క హృదయం యొక్క పరిస్థితి కూడా చెప్తున్నాడు. 6వ వచనం చూస్తే, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయం గనుకను, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరు ఆయన మాట వినని ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము. ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే, హృదయం అనేది కఠినపరుచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారం. ఈ హృదయం అనేది ప్రియులారా భయంకరమైనటువంటిది. ఎందుకంటే సొలొమోను అంతటి వాడే హృదయము ఘోరమైనటువంటి, అంటే ఇర్మియా గారు అనుకుంటా ప్రియులారా, క్షమించాలి, హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. ఈ హృదయాన్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ హృదయం అనేది మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పడగొట్టుద్ది. సరైనటువంటి ఆ వాక్య ప్రకారమైనటువంటి జీవితం లేకపోతే మన హృదయాన్ని దోచుకుంటుంది తప్పవు. అది వాక్యం అనేది మనలో ఉంటే మన హృదయం భద్రంగా ఉంటుంది. అందుకే సామెతల గ్రంథంలో కూడా పిల్లలు మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథంలో చూస్తే మనం పిల్లరా ఒకసారి మనం ఆలోచన చేస్తే, భక్తులైనటువంటి సొలొమోను కూడా అనేక విషయాలు ఈ హృదయాన్ని బట్టి, హృదయం గురించి చక్కగా మరి సొలొమోను రాసినటువంటి మాటలు చూస్తే, ఇక్కడ ఏమంటున్నాడంటే 3వ అధ్యాయంలో, నా కుమారుడా నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలు
హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు నీ శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూ నిన్ను ఇడిచిపోనీయకుము. వాటిని కంఠాభూషణములుగా ధరించుకొను. నీ హృదయమును పలకం మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు. ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము ప్రియులారా పాటిస్తామో, ఎప్పుడైతే మనలో ఉంటుందో, మన యొక్క మాట, మన యొక్క ఓర్పు, మన యొక్క సహనము ప్రియులారా మనలో ఇవన్నీ కూడా వరిస్తాయి. నిజంగా ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో ధరించుకోవాలి. మనం దేవుని దృష్టిలో ధన్యులుగా పిలువబడాలి అంటే మన యొక్క ప్రియులారా మనం దేవుని దృష్టిలో ధన్యులుగా పిలువబడాలంటే మన యొక్క హృదయము భద్రంగా ఉండాలంటే, మన హృదయాన్ని మనం కాపాడుకోవాలంటే, మన హృదయం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమండి. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే హృదయాన్ని ఒకసారి మనం హృదయం గురించి మనం పరిశీలన చేస్తే అపోస్తలుల కార్యములు చూస్తే పిల్లరా అపోస్తలుల కార్యం చూస్తే 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక భార్యాభర్తల గురించి స్పష్టంగా రాయించిన మాట చూస్తే ఇక మనకు అందరికి తెలిసిన విషయాలే. కాకపోతే మన ఆత్మీయ జీవితంలో మన హృదయాన్ని ఎప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నాం. ఇక్కడ ఇద్దరు కూడా పిల్లరా మరి ఆనాడు అపోస్తలులను చూశారు, ఆనాడు సంఘాన్ని చూశారు. వాళ్ళు ఏకాత్మ ఏకహృదయం కలిగి తమకున్నది తమది కాదని అనుకోలేదు. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదు. వారికి కలిగినంత వారికి సమిష్టిగా ఉంది. మరి అపోస్తలుల బోధ యందు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యమిస్తూ దైవ కృప అందరి యందు అధికంగా ఉందంట. పిల్లలు ఆ టైంలో వాళ్ళ భూములు ఇళ్ళు కలిగినవన్నీ కూడా అపోస్తలుల పాదాల దగ్గర పెడుతూ ప్రతి వాని అక్కర కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయినది. ఇట్లా ఈ సందర్భాన్ని బట్టి చూస్తూ ఒక ఫ్యామిలీ ఆకర్షింపబడింది. ఒక ఫ్యామిలీ ముందుకు వచ్చింది. ఆ ఫ్యామిలీ మనకు తెలిసిన వాళ్ళే. ఎవరంటే అననీయ సప్పీరా. వీళ్ళిద్దరూ కూడా ఒక పొలం అమ్మడం జరిగింది. మరి ఇద్దరు కూడా కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. అప్పుడు పేతురు అంటున్న మాట ఏంటంటే, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరుచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? ఇక్కడ మనం పరిశీలన చేసేది ఏంటంటే, ఆనాడు అననీయ సప్పీరా హృదయాలే మొట్టమొదటి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడకుండా మరలా వెంటనే వాళ్ళ యొక్క ఆలోచనకు అపవాది ఆజ్యం పోసింది. పిల్లరా అగ్నికి ఆజ్యం పోస్తారంటారే, అలాగే అగ్నికి అగ్ని మండుతున్నప్పుడు ఇంకా నెయ్యి పోస్తే ఇంకా ఎక్కువ మండిపోతుంది. అలానే ఇక్కడ వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ వాళ్ళ నిర్ణయాన్ని మళ్ళా మార్చడానికి అపవాది హృదయాన్ని ఎప్పుడైతే వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించింది చూడండి. ప్రేరేపించగానే ఎమ్మటే మాట వాళ్ళిద్దరు కూడా ఏక మనసుతో నిజంగా మరి వాళ్ళు అప్పటికి అడుగుతారు చూడండి. ఇప్పుడు ఇలా ఆలోచన చేస్తే, అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వానితో చెప్పిన. అననయ్య ఈ మాటలు వినుచునే ప్రాణముడుగా వినిన వారి అందరికీ మిగులు భయం కలిగిన. ఇక్కడ పిల్లలు మనం ఆలోచన చేస్తే హృదయం అనేది, మానవ హృదయం అనేది స్థిరత్వంగా ఉండదు. కాబట్టి స్థిరత్వం లేనటువంటి హృదయాన్ని మరి మనం చాలా మన హృదయంలో ఒకరి హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు పుడతాయని సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తుంటాం పిల్లరా. ఎందుకంటే 16వ అధ్యాయంలో హృదయాలోచనలు మనుషుల వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఇక్కడ పిల్లలు మనం ఆలోచన చేస్తే ఒకరి హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి అనేకమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా అది ఆ ఆలోచన సరైనదా కాదా అనేది
మరి ఈరోజు లోకంలో ఉన్నవాళ్ళు నిర్ణయించుకోలేక అంతా కూడా అపవాది నిర్ణయాలకు అవకాశాలు ఇస్తూ వాళ్ళ హృదయం చొప్పున నడుచుకుంటున్నారు. కానీ ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి మన హృదయం అనేది మన హృదయాన్ని కూడా భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సొలొమోను అంతటి వాడు ఏమంటున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికుంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. హృదయం అనేది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయం. ఇది నిజంగా ఊర్లో అందరినీ మెప్పించుకుంటాం, ఇంట్లోకి వచ్చేసరికి ఇంటి వాళ్ళ మీద ఇసుక్కుంటాం. చూడండి, ఆలోచన చేయండి, ఇది ఒక దరిద్రం అన్నమాట. అలాగే ప్రియులారా, ప్రేమ అనేది కరువైపోతున్నటువంటి, ఎందుకంటే అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు దేవాది దేవుడు, ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మన హృదయంలో వచ్చేటటువంటి ఆలోచనలు మనం ఏ ఆలోచన అప్లై చేయకూడదు, ఏ ఆలోచన అప్లై చేయాలి, ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హృదయాన్ని ప్రేరేపించింది అంటే హృదయాన్ని ప్రియులారా అపవాది తడుతుంది. అందుకే ఏదైనా వనంలో కూడా అపవాది తట్టింది వాళ్ళ హృదయాన్ని. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉందంటే దారి తప్పిపోయింది వాళ్ళ నిర్ణయం. ఆలోచన చేయండి, అక్కడ దారి తప్పిపోయారు, ఇక్కడ వీళ్ళు అననే తప్పిరా దారి తప్పిపోతున్నారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మన హృదయం గనక హృదయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి ఆత్మ సహాయాన్ని దేవుడు మనకు అందించడానికి, మన హృదయాన్ని బాగు చేసుకోవడానికి, మన హృదయాన్ని భద్రపరచుకోవడానికి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాము, మన యొక్క నిర్ణయాలను సరైన నిర్ణయం తీసుకోవాలంటే దేవుని వాక్యం అనేది మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. కాబట్టి దేవుని యొక్క హృదయాన్ని దేవుడు మన యొక్క హృదయాన్ని మరి భద్రపరచుకోవడం కోసం దేవుడు అనేకమైనటువంటి సామెతలు కూడా దేవుడు నిజంగా మరి సొలొమోను ద్వారా రాయించాడు, ఏమండి, దావీదు ద్వారా రాయించాడు. కాబట్టి ప్రియులారా, మన హృదయం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మన హృదయాన్ని మనం కాపాడుకోవటానికి మనకి దేవుని వాక్యమే మరి చాలా మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి మనని విడుదల చేస్తుంది. కాబట్టి మన హృదయాలోచనలు ఎలా ఉన్నాయంటే నిజంగా ప్రియులారా, మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల యొక్క హృదయాలు కూడా నిజంగా పేతురు హృదయము మనకి తెలుసు ప్రియులారా. పేతురు అంతటి వాడే తన హృదయంలో ప్రియులారా మరి యెరూషలేముకి వెళుతున్నాను, అనేకమైనటువంటి శ్రమలలోకి నేను వెళ్ళపోతున్నాను అని చెప్పినప్పుడు ప్రియులారా, మనం ఒకసారి చూస్తే మరి 16వ అధ్యాయం చూస్తే 16వ అధ్యాయము మత్తయి సువార్తలో చూస్తే ఆయన యేసుక్రీస్తు వారు అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన్ని చేయబట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయన్ని గద్దింపసాగింది. అంటే యేసు ప్రభు అంతటి వాడిని గద్దించే స్థాయికి వెళ్ళిపోయాడు పేతురు గారు. కాబట్టి చూసారా, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, వెనక్కి పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతుల్ని తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంచుకున్నావు అని పేతురుతో చెప్పెను. అంటే యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి ప్రియులారా పేతురుని సైతం కూడా మరి మనుషుల సంగతులను ఆలోచించేవాడిగానే మార్చేసింది. కానీ దేవుని సంగతులు ఏమాత్రం దేవుని సంగతులు తలంపకు ఉన్నావు. కాబట్టి మనం హృదయము దేవుని సంగతులను తలంచుకోవాలి.
దేవుని సంగతులు తలంచుకోవాలి. మన హృదయం అనేది ప్రియులారా చాలా మరి భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన బోధించినటువంటి బోధలో కూడా ప్రియులారా ఏమంటాడంటే, ఈ ప్రజలు మత్తయి సువార్త 15:9 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చూడండి, హృదయం దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధిస్తూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. కాబట్టి ఆరాధించే విషయంలో కూడా పెదవులపైనే ఆరాధించేటటువంటి వారిగా మార్చింది. ఏమండి? కాబట్టి ప్రియులారా, అందుకే ఏమంటాడంటే, నోట పడునది మనుషుల్ని అపవిత్రపరచుదు గాని నోట నుండి వచ్చినదే మనుషుల్ని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంటే మన హృదయం అనేది చూస్తే ప్రియులారా ఎలా ఉందో చూస్తే, ఇక్కడ 17వ వచనం చూస్తే ప్రియులారా, నోటిలోనికి పోవునిదంతా ఈ కడుపులో నుండి బహిర్భూమిలోకి ఇడవబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? అంటే హృదయంలో నుండి వచ్చేటటువంటి చాలా ఉన్నాయంటండి. చూసారా? మనిషిని అపవిత్రపరిచేటటువంటివి మీరు గ్రహించరా అంటున్నాడు. ఆలోచనలు వస్తాయని చెప్తున్నాడు. నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును గాని. అంటే హృదయంలో నుండి ఇవన్నీ వస్తున్నాయి అని స్పష్టంగా చెప్తున్నాడు ప్రేమైన వాళ్ళరా. కాబట్టి హృదయాన్ని ప్రేరేపించుద్ది. అపవాది అక్కడ అననీయ సప్పీరాతో కూడా మాట్లాడినటువంటి మాట మనం పాయింట్ ఒకసారి మనం నోట్ చేసుకుంటే, ఇక్కడ ప్రేరేపించే చూడండి, ఎందుకు అపవాది చూడండి ఎంతగా 5వ అధ్యాయంలో చూస్తే పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది అంటే, అననీయ సప్పీరా లాంటి వాళ్ళని, ఆదాము అవ్వ లాంటి వాళ్ళను, పేతురు లాంటి వాళ్ళను, ఇకపోతే మొన్నటి కాలంలో ప్రభాకర్ అన్న గారు కూడా మంచి విషయాలు తెలియజేశారు. ముఖాముఖిగా ఎప్పుడు కూడా సాతాను, చాలా మంది పల్లెటూరులో, మా పల్లెటూరులో ఏమంటారంటే, మల్లెపూలు పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని దెయ్యం వస్తుందండి అని మనం చిన్నప్పుడు వినేవాళ్ళం. లేకపోతే మా బజార్లో ఆ మూల నుంచి వెళ్ళటం నేను చూశానండి అని అంటాం కూడా చాలా విషయాలు విన్నాను నేను. కానీ ప్రియులారా, మల్లెపూలు పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని దెయ్యం అనేది అదొక రకమైనటువంటి భ్రమపరిచేటటువంటి మాటల చేత లోకంలో ప్రవేశపెట్టారు. కానీ రియల్ గా చెప్పాలంటే అసలు అపవాది అనేది ఎలా వస్తుందంటే నిజంగా ఇది హృదయాన్ని ప్రేరేపించటం. చూడండి, మత్తయి సువార్తలో ఇది ప్రభాకరన్ గారు ఒకసారి వివరించారు. ఈ రోజు ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనకి వాక్యం అనేది చాలా అవసరం. ఈ వాక్యం అనేది లేకపోతే మన మాట, మన బాట, మన ఏది కూడా మనం కంట్రోల్లో ఉండలేము. కాబట్టి బండికి పెట్రోల్ ఎంత ముఖ్యమో ప్రియులారా, మన ఆత్మీయ జీవితానికి వాక్యం అనేది చాలా ముఖ్యం. వాక్యం అనేది లేకపోతే చాలా పరిస్థితులన్నీ కూడా మరి ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ ఓర్పు, సహనం తట్టుకునేటటువంటి శక్తి మనకి ఉండాలంటే వాక్యమే కావాలి. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారు మరి 40 days ఫాస్టింగ్ ఉన్న తర్వాత స్వార్థకు రావటం, ఆయన ఆకలిగా ఉంటే చూస్తే ప్రియులారా, మరి ఈ రొట్టెలను రాళ్లగునట్లు ఆజ్ఞాపించు మనను. చూసారా? అంటే ఆకలి విషయంలో కూడా ఇదన్నీ కూడా ముఖాముఖి కాదండి, హృదయాన్ని ప్రేరేపించింది అపవాది. ఆయన్ని ఎన్నో రకాలుగా ప్రేరేపించినట్టుగా మనకి ఈ విషయాలన్నీ తెలుసు. నువ్వు దేవుని కుమారుడు అయితే మరి పైనుంచి దూకుమంటం కానివ్వండి, ఆకలిగా ఉన్నప్పుడు సందర్భం కానివ్వండి, ఈ లోకరాజ్య మహిమలన్నీ చూపించడం కూడా చూస్తున్నాం. లోకరాజ్య మహిమలన్నీ చూపిస్తుంది. నీకేం కావాలి, ఏం కావాలి కోరుకోమంటుంది అనమాట యేసుక్రీస్తు అని. ఈ లోకరాజ్య మహిమలన్నీ చూపించి నీకేం కావాలి కోరుక అంటుంది. ఈ రోజు ఆయనకి చూపించడమే కాదండి, ఈ లోకరాజ్య మహిమలన్నీ కూడా మన హృదయాన్ని టచ్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మన హృదయాన్ని టచ్ చేస్తుంటాయి. కాబట్టి మన హృదయాన్ని టచ్ చేసినప్పుడు దానికి లోబడిపోయామనుకోండి,
అననీయ సభ్యుల పరిస్థితి ఎలా అయిపోయిందో నిజంగా ఈరోజు మన ఆత్మీయ జీవితం కూడా తప్పకుండా మళ్ళా మనం వెళ్ళిపోతాం, లోకంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తుని అంతటి వాడిని, శరీరధారిగా భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు అంతటి వాడిని అపవాది శోధించింది. ఇలా భూమి మీద భక్తులందరినీ శోధించుకుంటూ వస్తుంది. ఈ రోజు మన ఆత్మీయ జీవితంలో కూడా మన శోధిస్తుంది. కాబట్టి అపవాది శోధిస్తే దాన్ని జయించడానికి, దాన్ని ఎదుర్కోవటానికి ఈ లోకంలో మనుషులెవ్వరూ మన కుటుంబాన్ని బాగు చేయలేరు, మనుషులెవ్వరూ మన బాగు చేయలేరు. ఈ లోకంలో ఎక్కడా కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు వలన కానిది శక్తి కలిగినటువంటి వాక్యం ద్వారానే మనకి సమాధానం ఉంటుంది. అందుకని యేసు ప్రభు వారు మొట్టమొదటి ప్రసంగం కూడా అపవాదిని మరి మాటలకు అన్నిటికీ లోబడకుండా ఆయన కొండ మీద ప్రసంగానికి వచ్చేసరికి 5వ అధ్యాయం ఏమంటాడంటే, దుఃఖపడువారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే ఆత్మ విషయమై ఆ దీనులైన వారంటే ఆత్మ గురించి ఆలోచించేటటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, అప్పులే కావచ్చు, లేకపోతే రకరకాల ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ జీవిత పోరాటంలో ఎప్పుడు ఏమండి సాఫీగా ఉండదు జీవితం, ఎప్పుడు సాఫీగా ఉండదు. కాబట్టి దుఃఖం ఒకవేళ వచ్చి రావచ్చు. ఎందుకంటే ఆనాడు భక్తులందరికీ కూడా ఎంతో దుఃఖం ఎదురైంది. దుఃఖం అంటే అబ్రహాం లాంటి వాడికి కానాన్లో కరువు వచ్చింది, యేసోపు యాకోబు లాంటి వాడికి కానాన్లో కరువు వచ్చింది, ఐగుప్తుకు పోవడం జరిగింది. ఈ కరువులు రావటం, ఇక కరువు అయినా, ఖడ్గం అయినా, హింస అయినా, ఉపద్రవం అయినా, ఇంకా రకరకాలు వస్తాయండి. ఇవి అయితే రాక మానవు. కానీ వచ్చిన వాటిని ఎదుర్కొనే శక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే నిలబడగలుగుతారు. ఆ వాక్య ప్రకారంగా దేన్నైనా తట్టుకోగలుగుతారు. వాక్యం అనేది మన ఆత్మీయ జీవితంలో లేకపోతే మనం కూడా వారు పడిపోయినట్లు, అందుకనే ఇందాక హెబ్రీ గ్రంథకర్త చెప్పిన మాట కూడా, వారు పడిపోయినట్లు మనం కూడా పడిపోకుండానట్లు. కాబట్టి ఇక్కడ చెప్తున్న కొండ మీద ప్రసంగం వాడుగా ఒకళ్ళు దుఃఖం రావచ్చు, ఏమండి ఓదార్చబడుతుంది అంటాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్ర. సాత్వికం కలిగినట్టు అండి. ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు వేస్తారు, సాత్వికంగా ఉండాలి. కాబట్టి సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు. కాబట్టి సాత్వికమైనటువంటి జీవితం మనలో ఉండాలి. కాబట్టి ప్రియులారా చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు. నిజంగా ఒకవేళ మనం ఆత్మీయ జీవితంలో నీతి కలిగి ఉన్నప్పుడు ఒకవేళ ఏమండి ఆకలి దప్పులు ఎదురవుతాయండి. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఇశ్రాయేలు ప్రయాణంలో చేదు నీరు ఎదురైనప్పుడు, మారా నీళ్ళు ఎదురైనప్పుడు నిజంగా అప్పుడు చణుక్కున్నారు, మోషే మీద చణుక్కున్నారు. ఈ మోషే మమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చాడు ఈ మోషే అని చెప్పేసి మోషే మీద చణుక్కున్నారు. అక్కడ ఏడవటం జరిగింది. ఆ వాటర్ కోసం చూడండి, హృదయం ఎలా మారిపోయింది చూడండి. కాబట్టి అప్పుడు నిజంగా అప్పుడు కూడా మనం ఒకవేళ ఓర్చుకోగలిగినప్పుడు, నీతి నిమిత్తం ఓర్చుకున్నప్పుడు, ఆకలి దప్పులు కలిగినప్పుడు వాళ్ళు తృప్తిపరచబడుదురు అంటున్నాడు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. అంటే ఇవన్నీ కూడా వాక్యము కలిగినటువంటి వారిలోనే ఉంటాయి, వారే పొందుకుంటారు కనికరము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచువారు, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యలో నిజంగా మనం ఇద్దరి మధ్యలో పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది అనుకోండి, మనం కూడా తీసుకెళ్లి వెండిగడ్డ వేసామనుకోండి ఇంకా అద్భుతంగా ఉంటది కదండి. అలా కాదండి, దాన్ని సమాధానపరచడం అనరు, మంట పెట్టడం అంటారు. దయచేసి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. దేవుని కుమారులైనటువంటి వాళ్ళు సమాధానపరచడానికి ప్రయత్నించాలి. ఎక్కడైనా సరే, అత్తాగోళ్ల మధ్యలో సమస్య అయినా సరే, అన్నదమ్ముల మధ్యలో సమస్య సరే, భార్య భర్త మధ్యలో సరే, ఇంకా ప్రతిదీ కూడా ఏంటంటే సమాధానాన్ని వెతకాలి.
సమాధాన పరచడానికి ప్రయత్నం చేయాలి. వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తం హింసింపవాడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇంకా చూస్తే పురులారా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు. పురులారా, మనం ఆలోచన చేస్తే ఈరోజు పాఠం ఏంటంటే, హృదయాన్ని మనము కాపాడుకోవాలి. హృదయంలో దేవుణ్ణి స్తుతించాలి. హృదయంలో దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేటటువంటి ఆలోచనలు ఉండాలి. మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి. ఎందుకంటే హృదయం అన్నా మనసు అన్నా ఇవన్నీ ఒకదానికి సంబంధించినటువంటివే. కాబట్టి మనం దేవునికి మరి మన హృదయం, మనం పోరాటం అంతా కూడా హృదయంతోనేనండి. యేసు ప్రభువారు ఏ విధంగా అయితే పోరాటం చేశాడో, అవ్వా ఆదాములు ఏ విధంగా అయితే ఓడిపోయారో, యేసు ప్రభువారు ఏ విధంగా అయితే అపవాదిపై విజయాన్ని పొందారో, అననీయ సప్ఫీరా ఏ విధంగా అయితే ఓడిపోయారో, ఎందుకంటే హృదయాన్నే మనని మరి శోధించుద్ది. కాబట్టి ఈ హృదయంలో మనం తప్పిపోకుండా మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఎబ్రిలకు రాసినటువంటి పత్రికలు చూస్తే మనము ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి మనము విధేయులుగా ఉండటం కొరకు, దేవుడు నిజంగా మన హృదయాన్ని భద్రపరచడం కొరకు, మన హృదయాన్ని కాపాడటం కోసం నిజంగా చాలా విషయాలు అద్భుతంగా రాయించాడు దేవుడు. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరుచుకొనకుడి. నిజంగా హృదయం ఎప్పుడు కఠినపరచబడుతుంది అంటే, దేవుని వాక్యము లేనప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు. దేవుని వాక్యాన్ని ధ్యానించటము, దేవుని వాక్యాన్ని బోధించటము, దేవుని వాక్యాన్ని వినటం కాదండి, ఆ వాక్య ప్రకారంగా మన యొక్క జీవితాన్ని అప్లై చేసుకోవాలి. మన జీవితాన్ని మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. హృదయాన్ని శోధించింది, అననీయ సప్ఫీరా హృదయాన్ని శోధించింది. అప్పుడు వాళ్ళు ఆ నిర్ణయం అనేది వెనక్కి తీసుకోలేకపోయారు. అదే విధంగా యేసుక్రీస్తు వారి హృదయాన్ని కూడా శోధించింది, ఆయన హృదయాన్ని జయించాడు. అవ్వ ఆదాములు హృదయాన్ని మరి టచ్ చేసినప్పుడు వాళ్ళు పడిపోయారు. అలాగే ఇక్కడ కూడా ఏమంటుందంటే, మీ హృదయాలను కఠినపరుచుకోవద్దు. 40 సంవత్సరాలు నా కార్యాలను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరం వారి వల్ల విసిగి వీరెల్లప్పుడూ చిటికి మాటికి తమ హృదయాల ఆలోచనలో తప్పిపోతుంటారు. ఎల్లప్పుడూ తప్పిపోతున్నారండి. నిజంగా నా మార్గములు తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని అంటున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో నిజంగా మనకెంతో మంది భక్తుల్ని దేవుడు పాఠంగా ఉంచాడు. మన హృదయం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేయాలి. ఇక్కడ చూడండి, సహోదరులారా, జీవం గల దేవుని ఇడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. హృదయం అనేది చాలా, ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని సూచెదరు. ఆరాధన అంటే ఆదివారం పాటలు పెట్టడం, ఆదివారం కానుకలు సమర్పించడం, ఆదివారం లేవటం, ఆదివారం కూర్చోవటం, ఆదివారం ఆమెను రావటం, ఆదివారం ప్రార్థన చేయటం, ఇవన్నీ ఒక వ్యక్తి అయితే మన హృదయ పోరాటం చాలా జాగ్రత్తగా ఉండాలి. హృదయంలో పోరాటం జాగ్రత్తగా చేసుకోవాలి మనం. ఇక్కడ అదే అంటున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడలా కోపం పుట్టించినప్పటి వల్ల మళ్ళా చెప్తున్నాడు. అదే దాన్ని ఏమంటారు, దాన్ని మళ్ళా మాట్లాడుతున్నాడండి. చూడండి, వన్స్ అగైన్ అంటారు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు, మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకున్నది. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలువారమయ్యుందుము. కాబట్టి ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనం హృదయాలు భద్రంగా కాపాడుకోవాలి.
మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి. మన హృదయాన్ని అపవాది టచ్ చేస్తున్నప్పుడు, మన హృదయాన్ని అపవాది వచ్చి రకరకాల ఆలోచనలు, నిజంగా మనకి వాడొచ్చి మరి ఎన్నో రకాలుగా మన హృదయాన్ని టచ్ చేస్తే, ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో జయించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాక్యాన్ని చేతబట్టుకొని మనం ఎల్లప్పుడూ కూడా చూడండి. ఒక్కసారి ఎఫెసీ పత్రిక చూద్దాం. ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఎఫెసీ పత్రిక చూస్తే ఇక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ పత్రికలు చూస్తే 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు దుష్టుని యొక్క అగ్నిబాణములను ఎదురించుటకు శక్తి కలిగినటువంటి వారిగా మనము ఉండాలి అని చెప్తున్నాడు. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో చూస్తే ప్రియులారా ఇక్కడ ఏమన్నాడంటే, అపవాది ఇవన్నీ కాక విశ్వాసం డాలు పట్టుకోండి, వానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని అర్పుటకు శక్తిమంతులగుదురు. విశ్వాసమును డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణాలన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. నిజంగా ఎదురుచ్చినటువంటి ఏ సమస్యను, ఏ ఇబ్బందిని, ఏ ఎరుకైనా, ఏ కరువైనా దేన్నైనా ఆర్పివేయటానికి అపవాది వలన ఏదైనా మనం టచ్ చేసినప్పుడు ప్రియులారా మనము శక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలంటే, శక్తి కలిగిన వాక్యాన్ని ఏమండి జాగ్రత్తగా మనము ప్రియులారా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మన హృదయాన్ని వాక్యము ద్వారా. కాబట్టి వాక్యం అనేది వినడం కాదు, వాక్యం అనేది నేను చెప్పడం కాదు, కానీ వాక్యము చేతనే మన హృదయాన్ని భద్రం చేసుకోగలుగుతాము. ఆ వాక్యం అనేది, అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, చేదైన వేరు చూడండి మొలిచి, చూడండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూస్తే ప్రియులారా 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోనియు. ఎంతగా భయపడుతున్నాడు చూడండి, చేదైన వేరు ఏదైనా మొలిచి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రియమైన వాళ్ళరా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అంటే దేవుని వాక్యము మన హృదయంలో భద్రంగా ఉంచుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి దుష్టుడేస్తున్న అగ్నిబాణాలన్నిటినీ జయించి భూమి మీద ఆయన పిల్లలుగా మనం పిలువబడతాం. వాక్యం అనేది మన హృదయంలో, వాక్యం చేత మన హృదయాన్ని భద్రం చేసుకోకపోతే, వాక్య ప్రకారంగా మన హృదయాన్ని నడిపించుకోకపోతే మన ఆత్మీయ జీవితాలు అపవిత్రమైపోయి మరి మనం కూడా నిత్య నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజు ప్రియులారా మన ఆత్మీయ జీవితాలను బలపరచడానికి దేవుడు మన హృదయాన్ని మరి దేవుని వాక్య చేత నింపుకొని మరి అన్ని విషయాల్లో ఈ లోకంలో ఉన్నటువంటి మరి మూర్ఖుల మధ్యలో, ఈ లోకంలో వక్రజనం మధ్యలో, ఈ లోకంలో నిజంగా మరి ఉన్నటువంటి మనం కాపాడుకోవాలంటే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దాన్ని ధ్యానించి మన హృదయంలో భద్రపరుచుకొని మనం వాక్య ప్రకారంగా నడవటానికి మనం నడుచుకుంటూ పోవాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ